మత్తయి సువార్త 26 26వ వచనం నుండి 29వ వచనం వరకు. తర్వాత అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37 నుండి 42 వరకు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 34 వరకు. ఈ 3 వచన భాగాలు మీరు చదివి స్టడీ చేసి ఒక్కొక్కరు కనీసం రెండు అంశాలు పంచుకోండి. ఈ రెండు చదివిన దాంట్లో నుండి ఈ రాత్రి మనం ఆలోచించబోయే టాపిక్ ఏంటి చెప్పండి? ప్రభు బల్లలో పాలు పంపులు పొందే వాళ్ళకు ఉండే అర్హతలు. అంటే మనం చాలాసార్లు అనుకుంటాం, నమ్మి బాప్తీసం పొందితే చాలు, ఇంకా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటాం. మనం అనుకోవడం కాదు, మనం అనుకోవడానికి ఒక పునాది ఉండాలి, ఒక ప్రమాణం ఉండాలి. అది మనకి ఏం తెలియజేస్తుంది? అది అర్థం అవ్వాలంటే బైబిల్లోకి వెళ్ళాలి. బైబిల్లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. మత్తయి 26లో ప్రభు ప్రారంభించింది, అపోస్తల కార్యాల్లో అపోస్తలులు సంఘం ఆచరించింది, కొరింథీ మొదటి పత్రికలో ఒక ఆజ్ఞగా సంఘానికి అప్పగించబడింది. ఈ 3 సందర్భాల్లో నుంచి చదవాలి. స్టార్ట్ ఫ్రమ్ క్యాబిన్లో నుంచి మొదలవుతుంది అన్నమాట. ఎందుకంటే వెనక లైన్ ఆళ్లే కాబట్టి. ఇటువైపు ఏమో బుజ్జి వాళ్ళ లైన్ దగ్గర నుంచి మొదలవుతుంది. రెండు లక్షణాలు ప్రతి వాళ్ళు పంచుకోవాలి. రెఫరెన్సెస్ గుర్తున్నాయి కదా? మత్తయి 26, మార్కులో కూడా ఉంటుంది. 3 సందర్భాలు ఎందుకని, సువార్తల్లో 1, అపోస్తల కార్యాల్లో 1, పత్రికల్లో 1. ఈ 3 మాత్రమే ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. ఫస్ట్ వచ్చేవాళ్ళు ధన్యులు అన్నమాట. ఎందుకంటే చెప్పాల్సిన పాయింట్లు మొదట అయిపోతాయి. ఓకే, వెనకాల నుంచి ప్రారంభిద్దాం. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ క్యాబిన్. మైక్ 2 మౌత్స్ తీసుకొని ఒకటి వెనక పెట్టండి, ఒకటి ఇక్కడ పెట్టండి. మెయిన్ ఫెలోషిప్ ప్రైమరీ పాయింట్. ఓకే, ఫెలోషిప్. ఓకే, నెక్స్ట్ స్త్రీలలో ఒకరు. ప్రభువు చెప్పాడు కాబట్టి చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా. ఓకే, అంటే దానికి అర్హత అంటే ఎందుకు చేయాలంటలేదు మనం. అదే పాలు పంపులు పొందడానికి అర్హత ఏంటి? ఇప్పుడు ఇది సహవాసం. ఫెలోషిప్ అంటే కొత్త పదం అనుకునేది. ఇది సహవాసం
అంటే సహవాసంలో ఉన్న వాళ్ళు చేయాలి. దీనికి వాక్యానుసారమైన రెఫరెన్స్ ఏంటి? అపోస్తల బోధ యందును సహవాసమందును, అది రెఫరెన్స్. అపోస్తల కార్యాలు 2, రైట్. అలాగా వాక్యమును అంగీకరించాలి. వెరీ గుడ్. వాక్యమును అంగీకరించటం, వాక్యమును అంగీకరించటం. అంటే వాక్యమును అంగీకరించిన వారు పాలు పొందాలి. రెండవది, సహవాసములో ఉన్నవారు పాలు పొందాలి. నెక్స్ట్, మనం చాలాసార్లు పాలు పొందుతున్నాం కదా ప్రతి వారం. సంవత్సరానికి 52 సార్లు పాలు పంపులు పొందుతూ దాని అర్హత ఏంటో తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదమో చూడండి. ఓకే. పాప క్షమాపణ నిమిత్తము మనకు దొరికిన ఆ భాగ్యము, ఆయన శరీరంలో పాలు పంచుకుంటడం అనేది ఆయనలోకి ఆయన స్వారూప్యతలోకి మలచబడటానికి సాదృశ్యం. ఓకే. సో పాప క్షమాపణ పొందిన వారు పాలు పంపులు పొందాలి. వాక్యమును అంగీకరించిన వారు, తర్వాత పాప క్షమాపణ పొందినవారు. నెక్స్ట్, ఆ పక్కన అటు వెళ్ళాలి మైక్. మరి ఏం చెప్పకపోతే ఎట్లా? పాలు పొందరా ఏంటారు? నెక్స్ట్, ఇక్కడ మనం దాంట్లో పాలుపంపులు పొందకపోతే రేపు దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దేవునితో పాలుపంపులు పొందే అవకాశం కోల్పోతాం. ఓకే. అది అక్కడ ఉన్నది ఎలాగ అంటే వాక్యానుసారమైన బేస్ ఏమన్నా ఉందా? మత్తయి సువార్త 60వ అధ్యాయంలో చెప్పి 26వ అధ్యాయంలో ఏముంది? నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే దీని అర్థం ఏంటి? కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఒకళ్ళే చెప్పాలని కాదు, ఒకళ్ళు చెప్పిన దానికి వివరణ మరొకరు చెప్పచ్చు. ఏంటి దాని అర్థం? అంటే భూలోకములో పరలోక సంబంధులందరూ తప్పకుండా అందులో పాలు పంపులు పొందాలి అనుకుందాం. ఈ వాక్యాన్ని ఉదాహరించుకొని, అంటే పరలోకానికి సిద్ధపడే అనుభవం కలిగిన వారు. గుడ్. నెక్స్ట్, మత్తయి 26, అపోస్తల కార్యాలు 2, కొరింథీ మొదటి పత్రిక 11, వీటిల్లో కదా మనం ఆలోచించేది. త్వరగా యేసు ఈ మాటలు చెప్పి సాలించిన తరువాత జరిగినది ఏమనగా, ఆయన శిష్యులను చూచి 2 దినములైన వెంపట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు
సిలువ వేయుటకై చదవక్కర్లేదమ్మా, అందులో నుంచి దానికి సంబంధించిన ఒక్క మాట లేదా 2 మాటలు, అదంతా చదవక్కర్లేదు, దాని భావం, దాని అర్థం అది. నెక్స్ట్ పాస్ చేయండి ఇంకెవరైనా. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. చెప్తాముడు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఇప్పుడు మనం దానికి రెఫరెన్స్ చెప్పు. నేను చెప్పిన 3 కాదు, ఏదైనా చెప్పచ్చు. హృదయ శుద్ధి దేన్ని బట్టి చెప్తున్నావు మాట? ప్రభు బల్ల యొక్క సందర్భంలో నుండి చెప్పాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూచెదరని మత్తయి 5లో ఉంది. కానీ ఇప్పుడు మనం చదివిన దాంట్లో కానీ లేదా వేరే చోట ప్రభువు బల్ల ఈ రొట్టె రసాల్లో పాలు పంపుల దగ్గర కానీ అది ఎక్కడైనా కాంటెక్స్ట్ చెప్పాలి. మీరు చెప్పింది కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్ పాప క్షమాపణ అన్నారు కదా. ఆ పాప క్షమాపణ అంటే దానికే మరొక పేరు, ఎవరైతే మారు మనసు పొందారో. ఓకే, మారు మనస్సు, రైట్. మారు మనసు పొంది ప్రభు వారి కొరకు చేసిన కార్యాన్ని తలంచుకునే వారు. ఓకే, మారు మనస్సు పొంది శిలువ కార్యాన్ని నమ్మటం, అంగీకరించడం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రకారం ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఆధారంగా. గుడ్. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 40-41 వేరై రక్షణ బాప్టిజం. తరం వారిలో నుండి వేరై రక్షణ తర్వాత బాప్టిజం. వేరై అన్నదానికి ప్రత్యేకత అనుకుందామా? ఓకే, ప్రత్యేకత కలిగిన వారు అంటే ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకత, అనుభవం, ప్రత్యేకించబడిన అనుభవం. నెక్స్ట్ ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే పొడవబడి మారు మనసు పొందటం. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దానికి ప్రతిస్పందించడం. సో ఇక్కడ రాసాము వాక్యమును అంగీకరించిన వారు. సో వాక్యానికి స్పందించిన వారు అనేది యాడ్ చేస్తున్నాను. రైట్. అంటే వాక్యం మీద స్పందన లేకపోతే పాలు పంపులు పొందటం అది ప్రమాదం. వాక్యం మనలో కార్యం చేయట్లేదు అనుకోండి, పాలు పంపులు పొందటం ప్రమాదం. నెక్స్ట్. గుడ్. ఎస్. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఓకే. 40వ వచనంలో ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం చెప్పే. ఓకే, సాక్షులుగా బ్రతికే అనుభవం. చూసారా మీరు ఎంత బాగా చెప్తున్నారు. గుడ్. నెక్స్ట్. అపోస్తుల కార్యములు 2:41-44లో వారు ఏకముగా ఉన్నారు ఉంది. సో సహవాసంలోనే ఏక మనసు కలిగి ఉండటం. ఓకే, సహవాసములో ఉండటమే కాదు, ఏక మనస్సు కలిగి ఉండటం. అండ్ దానికి సపోర్టింగ్ 1 కొరింథియన్స్ 11:17-20 దాకా కూడా దాని గురించి ఉంటుంది. దట్ డివిజన్స్ ఉన్నాయి. 1 కొరింథీ 11:15-20. ఓకే, నెక్స్ట్. మొదటగా తను తాను పరీక్షించుకోవాలి 28వ వచనం ప్రకారం. తర్వాత విమర్శించుకోవాలన్న 31వ వచనం ప్రకారం. చాలే, పరీక్షించుకోవడం, విమర్శించుకోవడం. రైట్. నెక్స్ట్. మారు మనసు పొందిన మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండటం, ఆయన క్రియలు మనం అనుసరించటం ఆయనకి ఇష్టం. ఆరు మనస్సు వచ్చింది ఇక్కడ. ఇక్కడ వచ్చింది పరిశుద్ధత, హృదయ శుద్ధి వచ్చింది. దీన మనస్సు అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే,
నెక్స్ట్. మొదటగా ఆయన బలలో పాలు పంపులు పొందాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి విశ్వాసం ఉంచాలి. ఓకే, విశ్వాసం. నెక్స్ట్. బాప్తిస్మం పొందిన వారే ఉండాలి. బాప్తిస్మం. నెక్స్ట్. చాలు. నెక్స్ట్. స్త్రీలలో ఆయన మరణమును ప్రచురించుదురు. గుడ్. అంటే ఆయన మరణాన్ని ప్రచురించేవారై ఉండాలి, అంతే కదా? మరణాన్ని ప్రచురించే అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్. ప్రభువు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రలోనిది అనేది ఆ సందర్భంలో మాట్లాడుతూ దానికి సపోర్టింగ్గా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 39వ వచనంలో అనగా ప్రభువు అయిన మన దేవుడు అంటే ఎవరో ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే ఆయన ఆ వారం అంతా ఆయన ప్రభుత్వం కింద జీవించి ఉండినవారు. వెరీ గుడ్, ఎక్సలెంట్ పాయింట్. ఆయన ప్రభుత్వం కింద బ్రతికిన వారు. ప్రభుత్వం అంటే అధికారం. ఇది అపోస్తల కార్యాలే కాదు, కొరింథీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో కూడా ప్రభు శరీరం, ప్రభు 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 అన్న మాట చాలాసార్లు రావడం మనం చూసాం. గుడ్. నెక్స్ట్. ఇంకా ఆయన నిబంధనను వాగ్దానంను జ్ఞాపకం చేసుకో. మళ్ళీ ఒకసారి చెప్పు. ఆయన చేసిన నిబంధన మత్తయి 26, ఒకటి అపోస్తల కార్యం 2లో ఆయన చేసిన వాగ్దానము, ఓకే, 1 కొరింథీయులు 11లో ఆయన అప్పగించిన శరీరంను జ్ఞాపకం చేసుకో. ఓకే, జ్ఞాపకం ఎక్కడ వచ్చినట్టుంది, చెప్పలేదు కదా. శిలువ కార్యం, శిలువ కార్యాన్ని తలపోసుకోవడం, ఇది వచ్చేసింది. ఇప్పుడు నువ్వు 2 చెప్పావు. ఒకటి ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం, నిబంధన కింద బతకడం. నిబంధన కింద అంటే చెప్పండి, నిబంధన కింద అంటే ఏంటి? నిబంధన కింద బ్రతకడం అంటే ఏంటి? అగ్రిమెంట్ అంటారు, తెలుసా? అగ్రిమెంటు ఎవరికి? ఒక్కళ్ళకా ఇద్దరికా 2 పార్టీలుగా? ఒక్కళ్ళు చేసే అగ్రిమెంట్ ఏమైనా ఉంటుందా? నిబంధన కూడా ఒక్కళ్ళకు ఉంటుందా ఇద్దరికి ఉంటుందా? ఇప్పుడు యేసు ప్రభు ఇది నా రక్తం వలన కొత్త నిబంధన అన్నాడు. అంటే ఆయన మనతో నిబంధన చేశాడు. ఈ నిబంధన ఎప్పుడు నిలుస్తుంది? మనం కూడా ఆయనతో ఏకీభవించినప్పుడా, లేదా మనం వదిలేసిపోయినప్పుడా? మనం కూడా ఏకీభవించాలి. సో నిబంధన అంటే అర్థం అది. నిబంధన కింద బ్రతకడం అంటే అది అర్థం అది. అంటే ఆయన ఒక్కడే నిబంధన చేస్తే సరిపోదు, ఆ నిబంధనకు మనం కూడా ఏకీభవించాలి. అందుకే అగ్రిమెంట్లో 2 పార్టీలు సంతకం పెడతారు, అవునా కదా? సేమ్ ప్రభు ఒక్కడ నిబంధన చేస్తే అవ్వదు, ఆ నిబంధన కింద నువ్వు రావాలి. అదే ప్రభుత్వం కింద బ్రతకటం అంటే. రైట్. నెక్స్ట్. అంటే మళ్ళీ మెన్షన్ చేసినాయే మారు మనసు ఒకటి, ఓకే, తర్వాత ఈ మూర్ఖతరం వారికి వేరే బ్రతకడం, ప్రత్యేకంగా ఉండడం. వెరీ గుడ్. తర్వాత సంఘంలో కక్షలు లేకుండా సంఘంలో సహోదరులు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కక్షలు లేకుండా ఉండడం. మారు మనస్సు, ఇది చెప్పారు. తర్వాత ఇంకోటి ఏదన్నా ప్రత్యేకించబడుట, ఇది కూడా చెప్పారు. కక్షలు లేకుండా అనేది యాడ్ చేశారు. నెక్స్ట్. ఇంకా స్త్రీలలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం కలవారంగా జీవించాలి. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం కలవారిగా జీవించాలి. ఓకే, అది నువ్వు చెప్పింది బాగానే ఉంది. అయితే ఈ సందర్భంలో అయితే చాలా బాగుంటుంది అది. అంటే ఈ 3 సందర్భాలు ఏమన్నా ఉందా? అందులో ఆలోచిస్తే ఈ 3 వస్తాయి అనుకో. కాకపోతే మనం ఈ 3 ఆలోచిస్తున్నాం. నెక్స్ట్.
క్విక్ టైం వేస్ట్ చేయకుండా. అన్న 2:40లో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులుగా ఉంది కదా, సో వంకర బ్రతుకు ఉండకూడదు. వంకర బ్రతుకు ఉండకూడదు. దాని మీనింగ్ కింద ఫుట్ నోట్లో ఇచ్చి అక్కడ మూర్ఖులు అంటే వంకర అని ఉంది కదా, వంకర బ్రతుకు ఉండకూడదు. గుడ్. నెక్స్ట్. వివేకం కలిగి శరీర రక్తాల్లో పాల్పంపులు పొందాలి. 11:29. వివేకము ఉండాలి. నెక్స్ట్ స్త్రీల సహోదరిలో యోహాన్ సువార్త 6:54-55 నుంచి, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, నా శరీరం నిజమైన ఆహారము, నా శరీరం తిని త్రాగువాడు. దీని నుంచి ఏంటంటే అంటే వివేచించడం అనమాట. నిజమైన ఆహారం దేవుని శరీరం నిజమైనది అండ్ వాళ్ళు నిలిచి ఉంటారు అని రాస్తుంది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉండును. అంటే వివేచించి తీసుకున్నారంటే నిలిచి ఉండటం దేవుని. గుడ్. వివేచించే అనుభవం అంటే నిలిచి ఉండే అనుభవం, ఆయనలో నిలిచి ఉండుట. నిలిచి ఉండుట అంటే 2 రకాలు. ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. రైట్. నెక్స్ట్. అపోస్తులు 6:42 ఉంది కదా, రొట్టె విరుచుటి అందరూ ప్రార్థన చేయడం ఉంది, ఎడతెగక ఉండేది, అప్పుడు ప్రతి వానికి భయం. 2:42 6:42. 2:42-43. రొట్టె ఆశలో పాల్పంపులు పొందేటప్పుడు భయం కలిగి ఉండాలి. భయం అంటే దైవ భయం అందాం. కొంతమందికి ఒట్టి భయమే ఉంటుంది, అమ్మో పొందితే ఎట్లా అని. అది దైవ భయం కాదు, అది పాప భయం కూడా అవ్వచ్చు. పాపం చేసి భయపడేవాడు కూడా పాలు పొందలేడు. దైవ భయం అంటే అర్థం ఏంటి బైబిల్లో? పాపానికి దూరంగా ఉండడమే దైవ భయం. దైవ భయం అంటే నిర్వచనం ఏంటి? పాపానికి దూరంగా ఉంటాం. ఊరికే భయం కలిగి ఉంటాం కాదు. లోక భయము, పాప భయము నరకానికి తీసుకెళ్తుంది. దైవ భయము దేవునికి దగ్గరగా చేస్తుంది. సో దైవ భయము అదే కదా ఆదివారం కూడా విన్నాం. రైట్. నెక్స్ట్. సహోదరులు మత్తయి సువార్తలో నుండి ఆయన రొట్టె విరిచే ముందు థ్యాంక్స్ చెప్పారు. సో కృతజ్ఞత కలిగి ఉండే అనుభవం లేకుండా మనం రొట్టె విరవకూడదు. కృతజ్ఞత బుద్ధి. కృతజ్ఞత అనేది చాలామంది మాటల్లో వ్యక్తం చేస్తారు కానీ బుద్ధిలో ఉండదు. కాబట్టి కృతజ్ఞత స్వభావం మనలో ఉండాలి. మాటల్లో కృతజ్ఞత చెప్పడం వేరు, పాటలు పాడటం వేరు. మాటల్లో దేవా నువ్వు ఎంత ప్రేమించావు అనడం వేరు, కానీ అది లోపల ఉండాలి. గుడ్. నెక్స్ట్. అపోస్తల కార్యాల్లో వాళ్ళకున్న పొజెషన్స్ని సెల్ చేసి, వాళ్ళకున్న గూడ్స్ని సెల్ చేసి అవసరతల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు. సో మనకున్న వాటిని దేవుని కోసం పెట్టుబడి పెట్టే అనుభవం ఉండాలి. అంటే దానికి సమర్పణ అని పెడదాం. ఓకే. కృతజ్ఞత సమర్పణ. నెక్స్ట్. మొదటి కొరింథీ 11:27లో ఆయన రక్తమును గూర్చి అపరాధి అగును అనే మాటను పట్టుకొని మనస్సాక్షి పరంగాను కుటుంబ పరంగాను నిందారహితంగాను నిరపరాధంగాను ఉండాలి అని. అంటే మనస్సాక్షి కల్మషం లేకుండా. కల్మషం లేకుండా. రైట్. ఇంకా ఎనీథింగ్? నెక్స్ట్ మీరు. అపోస్తల కార్యాలు 2:38-41 ప్రకారము వాక్యంను అంగీకరించాలి. మొదటిగా అంగీకరించాలి. పాపక్షమాపణ, మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. ఓకే. మొదటి కొరింథీ 11:27-28 ప్రకారం మన యోగ్యతను పరీక్షించుకోవాలి.
సో అలా విమర్శ చేసుకోవడం ద్వారా తీర్పు నుంచి తప్పించుకుంటాము. మత్తయి 26:39 ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. చాలు. నెక్స్ట్. గుడ్. నెక్స్ట్. అయిపోయారా? రక్షణ సువార్త ప్రకటించాలి. ఇక్కడ వచ్చినట్టుంది. కీర్తనలు 96:2. 96:2 ప్రభు మరణాన్ని ప్రచురించటం అని ఉంది. ఇక్కడే సువార్త ప్రకటించటం. నెక్స్ట్. అనుదినము లేఖనాలు పరిశోధించడం. అనుదినము లేఖనాలు పరిశోధించాలి. పర్సనల్ టైం విత్ గాడ్. అది దేవునితో వ్యక్తిగతమైన సంబంధం. వాక్య ధ్యానం అంటే అనుదిన వాక్య ధ్యానం. రైట్. ఇప్పుడు అయిపోయారు కదా. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ పరీక్ష ఏంటంటే, ఇవన్నీ మనం నెరవేరుస్తున్నామా తప్పిపోతున్నామా? పాలు పంపులు పొందే వాళ్ళని అడుగుతున్నాను. ఏంటంటే ఎవరు మాట్లాడట్లేదు? ఇవి అర్హతలు కదా, క్వాలిఫికేషన్స్. అంటే విశ్వాసం, బాప్తిసం, వాక్యాన్ని అంగీకరించడం, వాక్యానికి స్పందించడం, సహవాసములో ఉండటం, సహవాసం, ఏక మనసు కలిగి ఉండటం, పాపక్షమాపణ, మారు మనసు, పరలోకానికి సిద్ధపడి, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కలిగే మనం పాలు పొందుతున్నామా అనే ప్రశ్న. మనం చెప్పినవే ఇవి, బయట వాళ్ళు చెప్పినవి కాదు. సో మనం ఎంత వెనకబడి ఉన్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ అర్హతలు లేకుండా పాలు పొందడం అనేది వివేకంతో పొందడమా, అవివేకంతో పొందడమా? ఏంటి చెప్పండి? వివేకమా, అవివేకమా? మరి అవివేకంతో పొందితే ప్రభు ఏం చెప్పాడు? ఏం రాశారు? అది వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఈ వివేకం లేకుండా మనం తిని తాగితే మనకు శిక్ష తెచ్చుకోవడానికి తిని తాగుతున్నాం. అది బైబిల్ చెప్పే మాట. ఈ రాత్రి దీనంతటికి మూలం, దీన్ని సమప్ చేస్తూ చివరిలో నేను కొన్ని మాటలు యాడ్ చేస్తాను. చూడండి, ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు మొట్టమొదటిగా దాని డిగ్నిటీ ఎరగాలి. డిగ్నిటీ అంటే దాని యొక్క గౌరవం, దాని రెండవది దాని డెలిగేషన్. ఇందులో నుంచే చెప్తున్నాను నేను. తర్వాత దాంట్లో ఉన్న డాక్ట్రిన్, ఆ తర్వాత దాంట్లో పాలు పంపులు పొందే వాళ్ళ డ్యూటీస్, ఆ తర్వాత అందులో పాలు పంపులు పొందే వాళ్ళలో ఉండే డెలిజెన్స్, అందులో అయోగ్యంగా పాలు పంపులు పొందటం వల్ల ఉండే డేంజర్, తర్వాత ఆ పాలు పంపులు పొందడంలో ఉన్న డైనమిజం,
దాంట్లో ఉండే హుందాతనం ఎంత హుందాతనం అంటే కొరింథీ మొదటి పత్రిక చూడండి, ఇది ఎంత గంభీరమైనదో. డిగ్నిటీ అంటే దాని యొక్క గంభీరత. 23వ వచనాన్ని చదువుదాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను. దీని డిగ్నిటీ ఏంటో తెలుసా? ఈ ఆచారం ఇచ్చింది మానవ మాత్రుడు కాదు. ఎవరు? ప్రభు. ఆ డిగ్నిటీ ఎన్నిసార్లు ఇక్కడ వచ్చిందో చదువుతాను చూడండి. మీరే లెక్కబెట్టి చెప్పండి. ప్రభు అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? 23 నుండి 28, 32 వరకు చదివి ఎన్నిసార్లు ప్రభు వచ్చిందో చెప్పండి. 23 నుంచి 32. ఏడు సార్లు వచ్చింది. 23లో 2 సార్లు, 26లో ఒక్కసారి, 27లో 2 సార్లు, 29లో ఒక్కసారి, 32లో ఒక్కసారి. ఏడు వచ్చిందా? ఇంకెవరికైనా ఎక్కువ వచ్చినాయా? అంటే దీని డిగ్నిటీ ఏంటి? ఇది చెప్పింది కోన్ కిస్కా గాళ్ళు కాదు, చిన్న చితక వాళ్ళు కాదు. ఎవరు చెప్పింది? ఇది ప్రభు, లార్డ్. అది దాని డిగ్నిటీ, దాని యొక్క గంభీరత, అది దాని యొక్క గౌరవం. అది సో దాని డిగ్నిటీ అది. అయితే డిగ్నిటీ ఆయన బట్టి వచ్చింది. డెలిగేషన్ ఎవరు చేశారు? అది నేను మీకు అప్పగించిన దాన్ని నేను అంటున్నాడు. అంటే అపోస్తలులు డెలిగేట్ చేశారు. డెలిగేటెడ్ బై అపోస్టల్స్. అర్థమవుతుందా? అపోస్తలులు డెలిగేషన్ చేసి, డెలిగేషన్ అంటే బాధ్యతను బదలాయించటం. ప్రభువు నుంచి అపోస్తలులు పొందారు, ఆ అపోస్తలులు అప్పగించారు, డెలిగేట్ చేశారు ఆ బాధ్యత. జాగ్రత్త, ప్రభు శరీరం అని డెలిగేషన్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉండే డాక్ట్రిన్ ఏంటి? ఇది డాక్ట్రిన్. పాపక్షమాపణ, మారు మనస్సు, మన కోసం జరిగింది ఇది. ఇందులో ఉండే డాక్ట్రిన్ ఏంటి? ప్రభు బలలో ఉండే డాక్ట్రిన్ ఏంటి? డాక్ట్రిన్స్ కొన్ని ఉన్నాయి బైబిల్లో. థియాలజీ అంటారు, దైవశాస్త్రం. క్రిస్టాలజీ అంటారు, క్రీస్తు శాస్త్రం. తర్వాత హెమటాలజీ అంటారు, ఆత్మశాస్త్రం. తర్వాత హెమర్షియాలజీ అంటారు, పాపశాస్త్రం. సొటీరియాలజీ అంటారు, రక్షణ శాస్త్రం. ఆ తర్వాత ఏంజలాలజీ అంటారు, దూతల శాస్త్రం. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఫైనల్ థింగ్స్, చివరి వాటిల్ని ఏమంటారు తెలుసా? ఆఖరి జరిగే సంభవాలను ఎస్కటాలజీ అంటారు. ఇందులో దూతల శాస్త్రం, తర్వాత దయ్యాల శాస్త్రం, డీమోనాలజీ, ఏంజలాలజీ, ఈ 3 మినహాయించి అన్ని శాస్త్రాలు ఉన్నాయి ఇందులో. క్రిస్టాలజీ ఉంది, క్రీస్తు చేసింది అది. సొటీరియాలజీ ఉంది, రక్షణ ఉంది ఇందులో. ఎస్కటాలజీ ఉంది, ప్రభువు వస్తాడు. ఇన్ని డాక్ట్రిన్స్ ఉన్నాయి ఇందులో. మనం ఏదో మొక్క చొక్క నోట్లో వేసుకొని వెళ్ళిపోతున్నాం. దైవశాస్త్రం ఉంది, క్రీస్తు శాస్త్రం ఉంది, ఆత్మశాస్త్రం ఉంది, వాక్య శాస్త్రం ఉంది, అంతిమ సంభవాల శాస్త్రం ఉంది, రక్షణ శాస్త్రం ఉంది. ఇన్ని శాస్త్రాలు ఈ ఒక్క దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఎందుకో తెలుసా? పాత నిబంధన అంతా యేసు ప్రభు వైపు చూపిస్తుంది.
కొత్త నిబంధన అంతా యేసు ప్రభు వైపు చూపిస్తుంది. పాత నిబంధన నీడ, యేసు ప్రభు వాస్తవ రూపం. అసలు ఆయన భూలోకానికి వచ్చిందే పాప క్షమాపణ కొరకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు ఆయన. రక్షణ అంతా ఇందులో ఇమిడి ఉంది. కాబట్టి నీ రక్షణకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ యేసు ప్రభు, ఆ రక్షణ కార్యానికి కేంద్రం ఆయన మరణం. దానిని, ఆ ఆచారాన్ని మన చేతుల్లో పెట్టాడు. దాని డిగ్నిటీ అది. ఆ డెలిగేషన్ అపోస్తలులు చేశారు. ఇందులో ఇన్ని డాక్ట్రిన్స్ ఉన్నాయి, ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకనే డాక్ట్రిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్యూటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి? చాలా డ్యూటీస్ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ డ్యూటీసే. డ్యూటీస్ ఉన్నాయి. అందుకనే ఈ డ్యూటీస్ ఇన్ని ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు గబాల్న ఒక మొక్క చుక్క వేసుకుంటే అయిపోతుంది అని అనుకోకూడదు. డెలిజెన్స్, వివేకం ఉండాలి, ఆలోచన ఉండాలి. అందుకని రాసింది ఆ మాట, వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే. కాబట్టి వివేచన లేకుండా నువ్వు అందులో పాలు పంపులు పొందుతున్నావంటే దేవుడు ఎక్కడైనా కొట్టచ్చు నిన్ను. అయితే ఆరోగ్యం మీద కొట్టచ్చు, లేదా నీ ఆర్థికం మీద కొట్టచ్చు, నీ కుటుంబం మీద కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు. అదే డేంజర్. దేవుడు ఎక్కడైనా కొడతాడు, అది ఆయన ఇష్టం. నువ్వు ఇక్కడే ఎందుకు కొట్టావు అని ఎవరు అడగడానికి లేదు. ఆయన సార్వభౌముడు. డేంజర్ ఉంది అందులో. అయితే అందులో ఒక డైనమిజం కూడా ఉంది. ఏంటో తెలుసా? నిజంగా రక్షించబడిన వాడికే ఇవి వస్తాయి. ఏవి? శిక్ష. రక్షణ పొందడానికి ఏమి రాదు. అటు పాలు పొందినా రాదు, పొందకపోయినా రాదు. ఎందుకంటే వాళ్ళ సంగతి ఆ రోజు చూస్తాడు ఆయన. కాబట్టి ఎవరైనా పాపములో ఉండి కూడా పాలు పంపులు పొందుతున్నా దేవుని నుండి ఏ శిక్ష రావట్లేదంటే దానికి ఏడవాలి, దానికి భయపడాలి. మీకు అర్థమవటానికి చెప్తాను. కరెంట్ షాకు బతికిన వాళ్ళకి కొడుతుందా, చచ్చిన వాళ్ళకి కొడుతుందా? బతికిన వాళ్ళకే కొడుతుంది. సేమ్ అంతే. నిజంగా నీలో జీవం అనేది ఉంటే ఇది కొడుతుంది. జీవం లేకపోతే ఏముండదు. నిండా మునిగినోడికి చలే ఉండదు. అందుకే పౌలు ఆ మాట అన్నాడు. చూడండి ఆ మంచి మాట. 2 సార్లు ఆయన ఆ సందర్భాన్ని రాశాడు. మనకు శిక్షా విధి తిని త్రాగుచున్నాడు. 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులున్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండునట్లు. కాబట్టి నువ్వు విమర్శించుకుంటే జరిగే ప్రయోజనం ఏంటో తెలుసా? లోకంతో శిక్ష రాదు. మనకు అర్థమయ్యేదేంటి? శిక్ష విశ్వాసులకు ఉండేది వేరు, లోకంతో ఉండేది వేరు, విశ్వాసులకు ఉండేది వేరు. లోకంతో ఉండేది నాశనానికి, విశ్వాసులతో ఉండేది కేవలం దెబ్బలు. కానీ ఆత్మ రక్షణ పోదు. ఆత్మ రక్షణ పోదని మనం చెప్పగలుగుతాం. లోకంలో ఉండగానే శిక్షలు పడతాయి. ఆర్థికంగా కొట్టచ్చు, అంటే దానికి భయపడాలి. అసలు దెబ్బ పడని వాళ్ళు భయపడాలి. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా,
సో 7 మాటలు అర్థమైనాయి కదా? ఒకసారి చెప్పండి. డిగ్నిటీ ఆఫ్ లార్డ్స్ సప్పర్, రెండవది డెలిగేషన్ ఆఫ్ ది లార్డ్స్ సప్పర్, మూడవది డాక్ట్రిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లార్డ్స్ సప్పర్, నాలుగవది డ్యూటీస్ టువర్డ్స్ లార్డ్స్ సప్పర్, తర్వాత diligence in taking part in the Lord's Supper, dangers involved in the Lord's Supper, డైనమిజం ఏంటి అందులో ఉండే శక్తి, పవర్, ఎంకరేజ్మెంట్ ఏంటి అందులోది. నువ్వు రక్షణ పోదు, కానీ శిక్ష అయితే పడుతుంది. శిక్ష ఎక్కడ పడుతుంది? భూమి మీదే ఉంటుంది. భూమి మీద శిక్ష రాకపోతే అసలు నువ్వు రక్షణే పొందలేదని అర్థం. అది శిక్ష ఏదైనా ఉంటే ఇక్కడే ఉంటుంది, అక్కడ బహుమానాల కోత ఉంటుంది. పాపములో బతుకుతున్నా, పాలు పంపులు పొందుతున్నా ఏమీ కావట్లేదంటే అసలు దేవునికి నీకే సంబంధం లేదు అని అర్థం. వాళ్ళ సంగతి లోకంతో తీర్పు తీర్చేటప్పుడు ప్రభు అప్పుడు చూస్తాడు అది. కాబట్టి సహోదరులారా, ఈ సంగతులు మనం మనసులో ఉంచుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు ఆ వివేకం మనలో ఉందా పరీక్ష చేసుకుందాం. మీలో చాలామందికి ఇందులో అర్హతలు చెప్పమంటే దమ్ము చాలా, ధైర్యం చాలా. నేను ఒక మాట అడుగుతాను. ఒక క్లాసులో పిల్లలు ఉన్నారు, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. పరీక్షలు భయపడే వాళ్ళకు ఉంటాయా, భయపడిన వాళ్ళకు కూడా ఉంటాయా? అందరికి ఉంటాయి. సేమ్. వాక్యం కూడా అంతే, దేవుని తీర్పు కూడా అంతే. నీకేదో భయం వేసి నేను సిద్ధపడలేదు అనుకొని ఉన్నందువల్ల ఇప్పుడు తప్పించుకోవచ్చు, దేవుని ముందు తప్పించుకోలేవు. అర్థమవుతుందా? దేవుని ముందు ఎస్కేప్ ఎవ్వరు కాలేరు. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు వివేచనతో పొందాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం చేసేది ఒకటే, అన్నిట్లో చాలాసార్లు తప్పిపోతున్నాం. అందుకనే ఇందాక సహోదరి చెప్పింది కదా, వీటన్నిటిలో నుండి ఇదొక్కటి ఏంటది? దీన మనసు ఇదొక్కటి ఉంటే దేవుడు క్వాలిఫై చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? దీన మనసున్న వాళ్ళకి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు. దానికి పునాదిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, రండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఇందులో దీనికి వాడబడిన మూల పదం కొయినోనియా, అంటే ఆయనతో సహవాసం చేయటమే కదా. ఏంటది? సహవాసం అంటే ఆయనతో కలిసి ఉండటమే కదా. ఆయనతో సహవాసములో ఉంటే ఏం జరుగుద్ది? మొదటి యోహాను పత్రిక 1:7 చూడకుండా చెప్పాలి. అసలు ఇది బైబిల్ తీసాక మొదటి యోహాను 1:7 చూడకుండా చెప్పండి, చూద్దాం. ఓకే సార్, చూసి చెప్పండి. 1 యోహాను 1:7. వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల ఏ సహవాసం? అన్యోన్య సహవాసం. అన్యపరమైన సహవాసం కాదు, అన్యోన్య ఎప్పుడు ఆయన వెలుగులో ఉన్నట్టు మనం కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఎవరిని కడుగుతుంది? యేసు రక్తం సహవాసంలో ఉన్న వాళ్ళని. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెలోషిప్, హిస్ బ్లడ్ క్లెన్సెస్ యూ. అంటే నువ్వు ఆయన సహవాసంలో ఉన్నావనుకో, వీటిల్లో ఎక్కడైనా పడిపోయావనుకో, నీలో ఉండే దీనత్వం ఉంటుంది,
ఈ దీనత్వం ఏం తీసుకొస్తుంది? ఆయన కృపను తీసుకొస్తుంది. ప్రభువా, నేను గత వారంలో తప్పిపోయాను నాయన, ఈ ప్రమాణాలకు తగ్గట్టు బ్రతకలేదు ప్రభువా, నాలో లోపం అర్థమవుతుంది ప్రభువా అన్నప్పుడు, ఆయన ప్రమాణాలకు తగ్గట్టుగా బ్రతకలేదని అర్థమైనప్పుడు నీ హృదయం నొప్పి పెడుతుంది, బాధ పెడుతుంది. ఆ దీనత్వం ప్రభువుని కరిగించేస్తుంది. అప్పుడు ఆయన ఏమిస్తాడు? కృపిస్తాడు. ఆ కృపలో నువ్వు బలపరచబడతావు, ఆయన రక్తంతో కడగబడతావు. నేనేం తప్పు చేశాను, నేను బాగానే ఉన్నాను కదా అని అంటే 2 పాసిబిలిటీస్. ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకున్నావంటే దేవుడు నీకు దెబ్బేస్తాడు, అది నువ్వు రక్షణ పొందినట్టు గుర్తు. దేవుడు నీకు ఏ దెబ్బేయడు, అసలు నువ్వు రక్షణ పొందలేదని గుర్తు. దేవుడు వదిలేస్తాడు నిన్ను. కానీ నువ్వు రక్షణ పొందావంటే తప్పకుండా దెబ్బ పడుతుంది. అందుకే కదా నా పిల్లలు తప్పు చేశారంటే తప్పకుండా నేను కోప్పడతాను. బయట వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళ సంగతి నాకెందుకు. దేవుని పిల్లలు తప్పు చేశారంటే ఆయన చర్య తీసుకుంటాడు. నువ్వు దేవుని బిడ్డవే కాకపోతే ఇప్పుడు చూడడు ఆయన. శత్రువులకు తీర్పు తీర్చే దినం ఒకటి వస్తుంది, ఆ రోజు అంతు చూస్తాడు. అది అప్పుడు దాకా వదిలేస్తాడు. ఇందులో మరొక జాగ్రత్త ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం ఇందాక చూశారు కదా, దానికి కొనసాగింపే యోహాను సువార్త 13వ అధ్యాయం. తర్వాత చదువుకోండి, ఈ రాత్రి మనం చూడలేదు. ప్రభు మొదటి మొక్క తీసి ఎవరికి ఇచ్చాడు? యోధా ఇస్కరియోతుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాడిలో ఏం ప్రవేశించాడు? సాతానుడు ప్రవేశించాడు. కాబట్టి వెళ్ళిపోయి ఏమయ్యాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటి? దీంట్లో మనకు హెచ్చరిక ఉంది. సరైన సిద్ధపాటు లేకుండా నీవు పాలు పంపులు పొందితే నీలో అపవాది ప్రవేశించే అవకాశం కూడా ఉంది. రొట్టెబుచ్చుకున్న వాడికి. యోధా కూడా అంతే. అందుకనే మరి ఎఫెసు సంఘంతో 4వ అధ్యాయం 27వ వచనంలో ఎందుకన్నాడు అనుకున్నారా మాట? అపవాదికి చోటు ఇయ్యకుడి. గివ్ నో రూమ్ ఫర్ డెవిల్. 4:27 కరెక్టేనా? చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి 4 చదవండి. అది ఒకటేనా వచనం? అదే మరి ఇంకా చదువుతున్నాను. 4:27 ఏముంది అంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. అంటే ఈ వచనం మనకేం తెలియజేస్తుంది? సాతానుడు మనం చోటిస్తే వస్తాడా లేదా ఆడే దూరతాడా? చోటిచ్చి మనం ఏం చేస్తాం? అపవాది క్రియలు అనంత నాశనం అంటాం. చోటిచ్చిందే నువ్వు. అపవాది క్రియలు అనంత నాశనం అని నోటితో ఒక మాట అనగానే వెళ్ళిపోతుందా? అంత అమాయకుడా వాడు? ఎంత పిచ్చి జనాలో వాక్యం అర్థం కాక. అంటే ఇది మనకేం తెలియజేస్తుంది? నువ్వు చోటిస్తేనే వస్తాడు అపవాది, లేకపోతే రాడు. కొంతమంది అంటారు, అపవాది నన్ను ఒకటే శోధిస్తున్నాడు బ్రదర్. బైబిల్లో నుంచి ఒక మాట చెప్తున్నాను, అపవాది శోధించేది బయట నుంచే, కానీ లోపలికి వచ్చేది మాత్రం నువ్వు ఇస్తేనే. బయట నుంచి రాయొచ్చు, దాడి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ చోటిస్తేనే లోపలికి దూరతాడు. గివ్ నో రూమ్ ఫర్ డెవిల్ అని ఉంది. అంటే వాడికి గదేమి ఇవ్వద్దు, స్థలమేమి ఇవ్వద్దు, స్థానమేమి ఇవ్వద్దు. ఇందులో ప్రమాదం ఉంది. పాలు పంపులు పొంది నేను బాగానే ఉన్నానని అనుకోవద్దు సుమా. రొట్టెబుచ్చుకొని సాతాను వశంలో పడ్డాడు. మళ్ళీ చదువుతారా మాట? అది చదివి మనం క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం వచనం చెప్పు.
27 చదువుతున్నారు. 13, 27. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే ఎప్పుడు మొక్క పుచ్చుకొనగానే అంటే వాడికి ఏమి లేదు, దీన్ని బట్టి వివేకం లేదు, జాగ్రత్త లేదు. మనసు నిండా ఏముంది? యేసు ప్రభువుని ఎలాగ అప్పగించాలి, ఈయనతో ఏం చేయాలి, నేను ఎలాగా ఈయనను అమ్ముకోవాలి, మనసు నిండా ఇదే ఉంది. దురాలోచనతో వచ్చాడు. ప్రభు ఇప్పటికైనా సరి చేసుకుంటాడని మొక్కిచ్చాడు. ఆ మొక్క వాడిని సరి చేయలేదు కదా, సాతానుడు వచ్చి కూర్చున్నాడు. దురాలోచనతో వచ్చిన వారు దుష్టునితో ప్రేరేపించబడి వెళ్తారు, పాలు పొంది. గుర్తుపెట్టుకుందాం ఆ మాట, మళ్ళీ చెప్పండి. దురాలోచనతో పాలు పొందేవారు దుష్టునితో నింపబడి వెళ్తారు. అందుకే జాగ్రత్త, ఆలోచనలు జాగ్రత్త. ఇప్పుడు ఎవరైనా బల్లలో పాలు పంపులు పొంది వెళ్ళేవాళ్ళు, ఉదాహరణకు అనుకుందాం, యోధా ఇస్కరియోతు అది తీసుకొని బయటికి వెళ్తున్నాడు. బయట కొంతమంది ఉన్నారు, ఏమని ఉంటారు? వందనాలు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని, వందనాలండి అనుకుంటారు. ఏమనుకొని ఉంటారు అందరూ? ఎంత పరిశుద్ధుడురా యేసు ప్రభు. పేతురు వీళ్ళందరికీ తెలియదు కదా, వీళ్ళందరూ ఏమనుకున్నారు? అబ్బా యోధా ఎంత లక్కీరా, ఫస్ట్ ప్లేసే ప్రభు ఆయనకి ఇచ్చాడు. కానీ ఒరిజినల్గా వాడి మనసు ఏంటి? దుష్టుడు. అందుకనే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు దురాలోచనలు లేకుండా రావాలి, లేదా దుష్టుడు నిన్ను ఆక్రమించుకుంటాడు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చి ఒక ఊరిలో నిజంగా జరిగింది. అయిపోయిన తర్వాత ఏంది నువ్వు నీ సంగతి ఏంటి అని ఇద్దరు చొక్కాలు పట్టుకొని నెట్టుకొని ఏం వేసి కొట్టాలో అర్థం కాక ఆ రొట్టె పెట్టే ట్రేనే తీసుకొని పెట్టుకొని వేసాడు, ఇరిగిపోయింది. జరిగింది చెప్తున్నాను, కథ కాదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్మ, అపవిత్రాత్మ? వచ్చేటప్పుడే దురాలోచనతో వచ్చారు. ఇంకో స్థలంలో ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము అని పాడుతూ ఉన్నారు. ఇంకో టీం లోపలికి వచ్చి ఈ మైక్ సెట్ తీసుకొని వేసాడు. తలకాయ పగిలిపోయింది, రక్తం గారుతుంది. పాట పాడుతూనే ఉన్నారు. అబద్ధాలు చెప్పట్లేదండి, జరిగినవి చెప్తున్నాను నేను. ఊరి పేర్లు ఇవన్నీ చెబితే రికార్డ్ అవుతుందని చెప్పడం లేదు నేను. పాలు పంపులు పొందే వాళ్ళ సంగతి చెప్తున్నా. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఫర్ పార్టిసిపేషన్. ఏమి లేదు, ఎందుకు వెళ్తున్నారో వివేకం లేదు. అయితే అలా ప్రవర్తించారు. ఇప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు అవును కాదు అనేది ఎలా తెలుస్తుంది? ఈ పనులు చేసిన తర్వాత అయితే వాళ్ళకి బలహీనత రావాలి, లేదా రోగం రావాలి, లేదా చచ్చిపోవాలి. ఈ మూడు జరగలేదనుకోండి, వీళ్ళ సంగతి దేవుడు ఆఖరి రోజు చూస్తాడు. నువ్వు కూడా అంతే, ఎవరైనా అంతే, నువ్వే కాదు నేనైనా అంతే. నేను ఒక అవిధేయతతో అవివేకంగా పాలు పొందితే ఏదో ఒకటి నా మీద పడాలి. ఏంటది? బలహీనత, రోగం, మరణం. అలా పాలు పంపులు పొందినా నాకేం కాలేదంటే అర్థం దేవుడు అసలు నన్ను విశ్వాసిగా లెక్కేయలేదని. కుమారుడిగా లెక్కేస్తే కొడతాడు, శత్రువుగా లెక్కేస్తే ఆఖరి రోజు అంతం చూస్తాడు. అందుకేగా హెబ్రీ పత్రిక 12లో అన్నాడు, కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. అందుకనే సోదరులారా, ప్రభు బల్ల ఎ వెరీ సాలమ్
థింగ్, ఏ సాలమ్ కస్టమ్, ఒక గంభీరమైన ఆచారం. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. ఇందులో మనకుండే ప్రోత్సాహం ఏంటి? నిజంగా మనం రక్షించబడితే ప్రభు మనల్ని కొడతాడు, కానీ లోకంతో పాటు తీర్పు తీర్చడు సుమా, కొడుకులుగానే చూస్తాడు. అయితే నిన్ను కొడుకుగా చూస్తాడా లేదా అన్నది పాలు పంపులు పొందిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యు ఆర్ ప్రోన్ టు వీక్నెస్, ఫస్ట్ లెవెల్. యు ఆర్ ప్రోన్ టు సిక్నెస్, సెకండ్ లెవెల్. దానికి కూడా మాట వినకపోతే యు ఆర్ ప్రోన్ టు డెత్. అంటే అంటాడు, బిడ్డ భూలోకంలో నీకు బతకటం రావట్లేదు, వచ్చేసాయి, మనం వెళ్ళిపోదాం అక్కడికి. అది ఆయననే మాట. నిన్ను వదిలేశాడు అనుకో, దానికి గింగరాలు తిరిగి కొట్టుకోవాలి. ఏంటి ప్రభువా, నేను పాపంలో ఉండి కూడా పాలు పంపులు పొంది నాకు ఏమీ రావట్లేదండి. చాలా పిచ్చి జనాలు అనుకుంటారు, దేవుడు ఎంత కృప చూపాడో, నేను ఎట్లా బతుకుతున్నా, దేవుడు సహాయం. నో, దేవుడు రోషం కలిగిన వాడు. పరిశుద్ధత విషయంలో రాజీ పడడు ఆయన. ఎవరైనా ఒకటే, క్షమిస్తాడు కానీ శిక్ష మాత్రం ఆపడు. ఆయన కేవలం క్షమిస్తే ఆయన కృపామయుడు, కేవలం శిక్షిస్తే సత్యవంతుడు. కానీ ఆయన శిక్షించేవాడు, క్షమించేవాడు. అందుకే కృప, సత్య సంపూర్ణుడు. గ్రేస్ అండ్ ట్రూత్, ఈ రెండు మనకు ట్రీట్మెంట్ ఇస్తానే ఉంటాడు ఆయన. అల్టిమేట్గా ప్రభువుతో నీ సంబంధం ఎలా ఉందో చెక్ చేసుకో, అంతే. ప్రభు బల్ల గురించి కొన్ని సంగతులు చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది. మనం ఎలా పాలు పొందుతామో మందే. ఇదంతా ప్రభు ఆదివారం చెప్పాను అనుకోండి, ఇక ఆరాధన ఉండదు, తర్వాత అందరు బిక్క చచ్చిపోతారు. ఇక ఈ రోజు నుంచి శనివారం దాకా మీరు వర్కౌట్ చేయండి, నేను ఎక్కడ పడిపోతున్నాను. కాబట్టి ఎవరన్నా ఫోటో తీసి గ్రూప్లో పెట్టండి దీన్ని, టాపిక్ మీరు రాసుకోండి, వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ఇటర్నిటీ. ఇది నిత్యత్వంతో ముడిపడింది. 4-5 ఏళ్ళు ఉద్యోగంతో ఉండేది కాదు, 5 ఏళ్ళు ప్రభుత్వం లాంటిది కాదు. ఇది నిత్యత్వం, ఇటర్నల్ థింగ్, ఇటర్నల్ రిలేషన్. అందుకనే వీటి విషయంలో అజాగ్రత్తగా మనం ఉండకూడదు. రైట్, ఇవి జ్ఞాపకం ఉంచుకుందాం. సో వీటన్నిటిని చివరిగా సమ్మప్ చేస్తే 3 సంబంధాలు ఉంటాయి దీని పట్ల. ఒకటి, దేవునితో నీ సంబంధం, మనుషులతో నీ సంబంధం. ఈ రెండిటి మీదే ఈ మొత్తం ఆధారపడ్డాయండి. ఉదాహరణ చెప్పమంటారా? విశ్వాసం ఎవరితో సంబంధం? వాక్యం. సహవాసం మనుషులతో. ఏక మనస్సు మనుషులతో. పాప క్షమాపణ దేవునితో. మారు మనసు, తర్వాత శిల్వ కార్యం దేవునితో. హృదయశుద్ధి దేవునితో. ప్రత్యేకత దేవునితో, మనుషులతో. సాక్షులుగా బతకడం మనుషులతో. పరీక్షించుకోవడం. ఓకే, 3వది చెప్తున్నాను, నీతో నీకు సంబంధం. అంటే నీతో నీవు. నీతో నీకంటే కొన్ని పర్యాయాలు ఏం జరుగుతుందంటే, నాలో నాకు గలిబిలిగా ఉంటుంది. ఎందుకుంటుంది? నీతో నువ్వు సరిగ్గా లేవు. ఎవరు చెప్పరు. ప్రార్థన చేసే వాళ్ళకి నోరు ఎందుకు పెగలదో? గలిబిలిగా ఉంటుంది. వెలుగులో ఉండరు. వెలుగులో ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, వెలుగులో లేనివాడికి భయం ఉంటుంది, చీకట్లో ఉన్నవాడికి భయం ఉంటుంది. సింపుల్. నీతో నీ సంబంధం. అందుకే ఇంకో చోట ఎక్కడ వచ్చింది అది, మనస్సాక్షి. అదే నీతో నీ సంబంధం. నీ మనసు నీ మీద దోషారోపణ చేస్తుంది, నోరు పెగలదప్పుడు. భయం. ఈ 3 సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది ఈ మొత్తం. చెప్పండి. మొదటిది రిలేషన్ విత్ గాడ్, రిలేషన్ విత్ పీపుల్ ఆఫ్ గాడ్, రిలేషన్ విత్ యువర్ కాన్షియన్స్. అందుకేగా హెబ్రీ గ్రంథకర్త అంటాడు,
మన మనస్సాక్షి యోహాను పత్రికలో మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయని ఎడల ప్రభు ఎదుట ధైర్యము గలవారమగుదుము. ప్రభు ఎదుట ధైర్యం లేకపోవడం కారణం ఏంటి? ప్రార్థన చేద్దాం అనుకునేప్పుడు ఈ పీక నొక్కేస్తుంటుంది మనస్సాక్షి. ఎవరు నిన్నేమనరు, నీ మనస్సాక్షి నీకే నొక్కుతుంటుంది. ఫినిష్. నీ రిలేషన్ సరిగా లేదు. ఇది సరి చేసుకోకుండా నువ్వు పాలు పొందావనుకో, వేస్తాడు దేవుడు. ఏమి పడలేదనుకో, అసలు వదిలేశాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు మన మనసులో ఉంచుకొని ప్రభు బల్ల అనే దాన్ని ఎవరు అశ్రద్ధగా అలక్ష్యంగా తీసుకోవద్దు. ఒకవేళ ప్రభు బలలో ఉన్నప్పుడు ఇందులో చాలా సంగతులు ఉన్నాయి, మనం అన్ని చూడలేం. కొన్నిసార్లు మత్తు, నిద్ర వస్తుంది. నాకు కూడా వస్తుంది నిద్ర. మరి ఏంటి అలాంటప్పుడు మత్తు అంటే? ప్రభు మనుషుల్లాగా ఆలోచించడం. రోజు నిద్రపోతున్నాను అనుకో, అది ప్రమాదం. ఎప్పుడైనా నిద్రపోతున్నాను అనుకో, పోనీలే నా బిడ్డ రాత్రి అలసిపోయి ఇచ్చాడు అనుకుంటాడు. అలవాటుగా నిద్రపోతున్నావు అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. దేవుడు వదిలేశాడేమో. నా బిడ్డ తప్పు చేస్తాను, రే అపరా రైట్ వెనక్కి గద్దిస్తాను, అవసరమైతే జుట్టు పట్టుకొని లాగుతాను. నా బిడ్డ కాబట్టి. బయటోడైతే ఆడి చావాడిని చావనే అని వదిలేస్తాను. దేవుడు కూడా అంతే. నువ్వు నిజంగా ప్రభు బిడ్డవైతే ఇదే జరుగుతుంది. సహోదరులారా, ప్రభు బల్ల అనేదాన్ని అంత సీరియస్గా మనం తీసుకోవాలి, అంత సిన్సియర్గా అందులో పాలు పంపులు పొందాలి. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. తమాషాగా ఆషమాషిగా తీసుకోవద్దు. ఇట్స్ డేంజర్, ప్రమాదం. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి.